బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ఆయన పూర్తి పేరు నితిన్ జయరామ్ గడ్కరీ. రాజకీయాల్లో ఆయన లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఎవరేమనుకున్నా సరే ఆయన ఉన్నది ఉన్నట్టు బల్లగుద్ది చెబుతారు. నాగ్పూర్కు చెందిన నితిన్ గడ్కరీ రాజకీయాలు చేస్తూనే వ్యాపారవేత్తగాను ఎదిగారు. 20 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014-2019 ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన మోడీ క్యాబినెట్లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ఆయన నాగ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరి బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. నితిన్ గడ్కరీ ఒక మరాఠీ కుటుంబంలో నాగ్పూర్లో మే 27, 1957న జయరామ్ గడ్కరీ, భానుతాయ్ గడ్కరీ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు ఆయన. భారతీయ జనతా యువమోర్చా, విద్యార్థి సంఘం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి దశ నుంచి చాలా యాక్టివ్గా పనిచేశారు. తన స్కూల్ డేస్ నుంచి సంఘ్లో కీలకంగా పనిచేశారు ఆయన. నాగ్పూర్లో ఎంకామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎల్ఎల్బి నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ తరపున పార్టీ సీనియర్ లీడర్గా ఆయన కొనసాగారు. 1989లో గడ్కరీ మొదటిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. తర్వాత 1989 నుంచి 20 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన. 1995లో బీజేపీ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో మే 27, 1995న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ మంత్రిగా గడ్కరీ పనిచేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా తన మార్కు చూపించారనే చెప్పాలి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారాయన. 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్స్ప్రెస్ వేని టోల్ ప్రాతిపదికన నడపడానికి సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించింది. అయితే గడ్కరీ పీడబ్ల్యూడీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా జరిగింది. గడ్కరీ 30 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేయడానికి అనుమతితో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ఎంఎస్ఆర్డీసీకి మార్చి 1997లో ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు అప్పగించారు. గడ్కరీ రాష్ట్ర మంత్రిగా సాధించిన ప్రధాన విజయాల్లో ముంబైలో 55 ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా ఒకటి. ఇది నగర ట్రాఫిక్ సమస్యలను చాలా వరకు తగ్గించింది. ఇక గడ్కరీ ఎన్నో కీలక పదవులు కూడా చేపట్టారు. ప్రైవేటీకరణ కోసం హై పవర్డ్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా సేవలందించారు. నాగ్పూర్ జిల్లాకు సంరక్షక మంత్రిగా పనిచేశారు. మైనింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. మహానగర సుందరీకరణ కమిటీ చైర్మన్గా, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు. నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ కమిటీలో కొనసాగారు. ప్రభుత్వ పీడబ్ల్యూడీ రివ్యూ కమిటీ చైర్మన్గా కూడా ఆయన సేవలందించారు. అంతేకాదు మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. ఇక బీజేపీ అధ్యక్షుడిగా తన మార్కు చూపించారు జాతీయ స్థాయిలో. డిసెంబర్ 2009లో గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ వరుసగా 2 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినందున పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు అగ్రనాయకత్వం. ఇలా సీనియర్ నాయకుడైన ఆయన్ను అధ్యక్షుడిగా చేశారు. 4 సంవత్సరాల పాటు పార్టీని ముందుకు నడిపించారు గడ్కరీ. జనవరి 2013లో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. గడ్కరీ 2014 లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్పై 2,85,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని సాధించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా గడ్కరీ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. గడ్కరీ 29 మే 2014న న్యూఢిల్లీలోని రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్కు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా అద్భుతమైనటువంటి సేవలందించారు. 2019లో మరోసారి ఎంపీగా పోటీ చేశారు ఆయన. 2019లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నానా పటోల్ను 2,16,000 ఓట్ల తేడాతో ఓడించి మరోసారి ఘన విజయాన్ని సాధించారు. గడ్కరీ జూన్ 4, 2019న కేంద్ర రోడ్డు రవాణా అలాగే రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 తర్వాత హైవే నిర్మాణ వేగం 2020లో రోజుకి 36 కిలోమీటర్లుగా ఉంది. 2022, 2023లో 25,000 కిలోమీటర్ల లక్ష్యంతో దీన్ని రోజుకి 68 కిలోమీటర్లకు తీసుకువెళ్లాలని నితిన్ గడ్కరీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా అద్భుతమైన వర్క్తో ముందుకు సాగారు. భారతదేశం అంతటా విక్రయించే కార్లకు ఏబిఎస్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, గతంలో 2 ఎయిర్ బ్యాగ్లు ఉండేవి. ఈ కొత్త ఫీచర్లను గడ్కరీ తీసుకువచ్చారు. ఇక కస్టర్ సాంస్కృతిక మహోత్సవం గురించి చెప్పుకోవాలి ఆయన విషయంలో.
నితిన్ గడ్కరీ తన సొంత స్థలం నాగ్పూర్లో ప్రతి సంవత్సరం కస్టర్ సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం సాంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యాన్ని కలిగి ఉన్న భారత విభిన్న సాంస్కృతిక వారసత్వంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, గాయకులు, ప్రదర్శకులు పాల్గొంటారు. నితిన్ గడ్కరీ వివాహం, ఆయన కుటుంబం గురించి చూస్తే గడ్కరీ తన జీవితాన్ని సామాజిక, దేశ సేవతో గడుపుతారేమోనని గడ్కరీ తల్లి ఎప్పుడూ భయపడేవారు. కానీ ఒకరోజు ఆయన ప్రసంగ కార్యక్రమానికి తన జర్నలిస్ట్ స్నేహితురాలతో కలిసి ఒక యువతి వచ్చింది. నా సోదర సోదరీమణులారంటూ గడ్కరీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో అందరినీ సోదరీమణులని సంబోధించిన మీకు ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎవరైనా భార్య కాగలరా అని ఒక యువతి అడిగింది. దీనికి గడ్కరీ చిరునవ్వు నవ్వుతూ నేను ఆమెను మా మామ కూతురిగా భావిస్తానని సమాధానమిచ్చారు. అలా ప్రశ్నించిన అమ్మాయే ఆయనకు భార్యగా జీవితంలోకి ప్రవేశించారు. ఆమె కాంచన్ గడ్కరీ. వీరికి 1984లో వివాహం జరిగింది. వీరికి నిఖిల్, సారంగ్ అనే 2 కుమారులు ఉన్నారు. కేత్కి అనే ఒక అమ్మాయి కూడా ఉంది. దాదాపు 10 ఏళ్లుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా గడ్కరీ కొనసాగుతున్నారు. ఆ శాఖకు అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన మంత్రిగా కూడా ఆయన పేరిట రికార్డు ఉంది. తుహిన్ సిన్హాతో కలిసి ఇండియా ఎస్పైర్ అనే పుస్తకాన్ని రాశారు నితిన్ గడ్కరీ. దేశం కోసం తన అభివృద్ధి ఆలోచనలను చాలా లోతుగా వెల్లడించారు ఆయన. గ్రీన్ ఎనర్జీకి సంస్థాగత మద్దతు, ప్రత్యామ్నాయ ఇంధనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు గడ్కరీ అభివృద్ధి ప్రణాళికలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయాల్లోనే కాదు, పారిశ్రామికవేత్తగా కూడా విజయం సాధించారాయన. నితిన్ గడ్కరీ రాజకీయాలతో పాటు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. అనేక ప్రైవేట్ పరిశ్రమలు, కంపెనీలను స్థాపించారు. పాలీసాక్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, నిఖిల్ ఫర్నిచర్స్ అండ్ అప్లయన్సెస్, అంత్యోదయ ట్రస్ట్, ఎంప్రెస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ పేపర్ మిల్స్ లిమిటెడ్, పూర్తి పవర్ అండ్ షుగర్స్ లిమిటెడ్, పూర్తి సకర్ కార్ఖానా లిమిటెడ్ సంస్థలు నడుపుతున్నారాయన. కేతకి ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ, ఆ బ్యానర్పై పండ్ల ఎగుమతి కంపెనీని కూడా ప్రారంభించారు. గడ్కరీకి చెందిన పూర్తి గ్రూప్ విదర్భలో మొత్తం 17 చెరకు తోటలు కూడా సాగు చేస్తోంది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయన్ని భారతదేశంలో రోడ్డు రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం PPP యొక్క మార్గదర్శకుడిగా కూడా చెబుతుంది. రోడ్డు రవాణా మంత్రిగా ఆయన పదవీ కాలంలో భారతీయ హైవే నెట్వర్క్ 9 సంవత్సరాల్లో 59% పెరిగింది. అంత అద్భుతమైనటువంటి విజన్ ఉన్న నాయకుడు ఆయన. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించడం, ఎక్స్ప్రెస్ వేలు అలాగే ఇతర రహదారుల అభివృద్ధికి చేసిన కృషి కారణంగా ఆయన్ని ఎక్స్ప్రెస్ వే మ్యాన్ ఆఫ్ ఇండియాను కూడా పిలుస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 27, 2023న మహారాష్ట్రలో గడ్కరీ పేరుతో మరాఠీ భాషా బయోపిక్ కూడా విడుదలైంది. ఇక ఆయన వ్యాపారాలు, ఆయన కుటుంబం, పిల్లలు చూసుకుంటున్నారు. ఆయన పేరిట ఆస్తి సుమారు 10 కోట్ల రూపాయలలోపు ఉంటుందంటారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నాగ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. చూశారుగా, ఇది నితిన్ గడ్కరీ గారి బయోగ్రఫీ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.